నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ను పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు. 10న పొంగనూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అదనపు విద్యుత్ లోడ్ చెల్లింపునకు ఈ నెల 31వ తేదీ చివరి గడువు. ఈఈ శ్రీనివాసమూర్తి. ముగిసిన టీచ్ టూల్ శిక్షణ తరగతులు. వార్తల వివరాలు. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ పథకాలను అర్హులైన పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు. పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించిందని చెప్పారు. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీంతో అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న నగర పట్టణ ప్రజలకు ఆయా పథకాల ద్వారా వివిధ నిర్మాణాలు, లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు తీసుకొచ్చి గడువు ముగియడంతో నిలిపివేశారు. అప్పటి దరఖాస్తుల్లో బీపీఎస్కు సంబంధించి 90%, ఎస్ఆర్ఎస్కు సంబంధించి 65% వరకు పరిష్కారమైనట్లు గుర్తు చేశారు. మళ్ళీ ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అక్రమంగా లేఅవుట్లను ఏర్పాటు చేసి విక్రయాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఏపీఓ మధు, డిఈ మహేష్, టీపీఎస్ జగదీష్ రెడ్డి, కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వం, పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు సివిరెడ్డి, సుహేల్ బాషా, గిరిబాబు, మండల టీడీపీ అధ్యక్షులు మాధవరెడ్డి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పీకేఎంఈడీఏ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ మరియు బీపీఎస్ స్కీమ్లలో భాగంగా కొద్ది లేఅవుట్లను విజిట్ చేసేదానికి మరియు ఈ స్కీమ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కొన్ని డీటెయిల్స్ కనుగొనడానికి ఇక్కడ తెచ్చున్నారు. ఎల్ఆర్ఎస్ అంటే అక్రమ లేఅవుట్ ఇంతవరకు చేసుకొని ఒక్క ఫ్లాట్ అయినా దాంట్లో రిజిస్టర్ అయితే దాన్ని అక్రమ లేఅవుట్ కింద పరిగణించి దానికి 10,000 రూపాయలు చలానా. ఎల్ఆర్ఎస్ కింద అక్రమ లేఅవుట్లు 10,000 రూపాయలు చలానా చెల్లించి పూర్తిగా ఆన్లైన్లో చెల్లించి దాంట్లో అపరాధ రుసుములో 50% వాళ్ళు చెల్లించి లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే పీపీఎస్ టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఎక్కడైనా వాళ్ళు 10,000 రూపాయలు. పీపీఎస్ అంటే మున్సిపల్ దీంట్లో ఒక 10,000 స్క్వేర్ ఫీట్లు తీసుకుంటారు అనుకుంటే వాళ్ళు 11,000 ఉంటాయి. అవి దానికి పీపీఎస్ ఒక 10,000 రూపాయలు చలానా రూపంలో చెల్లించి ఇనిషియల్ అమౌంట్ 10,000 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో చెల్లిస్తే మిగతా దానికి మున్సిపల్ సిబ్బంది అది కూడా పూర్తి ఆన్లైన్ విధానమే. ఎంత వస్తే అంత మీరు పే చేయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా మనం పీకేఎం వివరిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ అర్బన్ రూరల్ అందరూ సద్వినియోగపరచుకొని అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 20 దాని తర్వాత బీపీఎస్ కోసం ఎన్నో కృషి చేసినా కూడా బీపీఎస్ స్కీమ్ అనేది అప్పట్లో ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ వల్ల కుదరలేదు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి ఈరోజు ఎల్ఆర్ఎస్ అదేవిధంగా బీపీఎస్ 2 స్కీముల్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ 2025 అనేది ఈ అక్రమ లేఅవుట్లు ఏవైతే 31/30/6/2025 అంటే జూన్ 30 ఈ సంవత్సరం 2025 లోపు ఏదైనా లేఅవుట్లు వేసి కనీసం ఒక ఫ్లాట్ అయినా రిజిస్టర్ కాబట్టిన ట్రాన్సాక్షన్ జరిగినా అలాంటి లేఅవుట్లన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా మనము రెగ్యులరైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోలేదు. ఈ లేఅవుట్లు అన్ఆథరైజ్డ్ ఉండటం వల్ల వాళ్ళకు రాబోయే కాలంలో అనేకమైన సమస్యలు, ప్లాన్ అప్రూవల్ నుంచి బ్యాంక్ లోన్ల నుంచి అన్ని రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
రేపు ఇంకొకరికి అమ్మాలని కూడా సమస్యలు వస్తుంది. కాబట్టి దయచేసి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఎవరైనా లేఅవుట్లో సైట్లు కొనాలని చెప్పి మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఈ లేఅవుట్ అప్రూవ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఆ లేఅవుట్ ఎవరైతే వేస్తున్నారో రియల్టర్స్ని మీరు డిమాండ్ చేసి మా లేఅవుట్ని మీరు అప్రూవల్ అయితేనే మేము కొంటామని చెప్పి మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెజర్ పెట్టి మీరు లేఅవుట్ను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఒక స్కీమ్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ, ఇంకా రెండవది బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ కింద 1985 నుంచి 1/1/1985 నుంచి 31/8/2025 అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఎవరైనా బిల్డింగ్స్ కట్టున్నా ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా కట్టేసి ఉన్నా వాళ్ళు ప్లాన్ ప్రకారం తీసుకొని ప్లాన్ అతిక్రమించి ఒకటో 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా కట్టడం, లేదంటే బిల్డింగ్ ఏరియా ప్లింత్ ఏరియా కానీ ఇంకోటి కానీ ఎక్స్ట్రా కట్టుకోవటం, ఇవన్నీ ఏదైతే ఉందో వాటన్నిటికీ రెగ్యులరైజేషన్ కాక మీకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకటి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మీకు ఇవ్వడానికి కుదరదు. అదేవిధంగా మీరు ట్యాక్సెస్ కూడా ఏదైతే ప్లాన్ ప్రకారం కాకుండా డీవియేట్ అయ్యే బిల్డింగ్స్ ఉంటుందో వాటి ట్యాక్స్ కూడా దానికి ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివల్ల చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ ట్యాక్స్ కట్టి నష్టపోతూ ఉంటారు ఆర్థికంగా. అందువల్ల ఇది ఒక మంచి అవకాశం. మీరు ఈ దరఖాస్తులు 11/3/2025 లోపు మీరు ఈ బిల్డింగ్స్ని దరఖాస్తు చేసుకుంటే మీరు ఎంత డీవియేట్ అయినారో అనే దాన్ని బట్టి కొంచెం ట్యాక్స్ వేస్తారు. దాన్ని మనం కట్టేయగలిగితే మీకు తప్పకుండా అవన్నీ కూడా మీకు రెగ్యులరైజ్ చేయడమే కాకుండా మీకు అప్రూవల్ ఇవ్వటం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వటం, దాని తర్వాత మీకు రేపు ఎప్పుడైనా కూడా దాన్ని కూల్చే పరిస్థితి లేకుండా, సో డీవియేట్ అయినారని చెప్పి మీకు నోటీసులు పంపించడం, దాన్ని కూల్చేయటం, ఇట్లాంటి సమస్యలు లేకుండా కూడా మీకు రెగ్యులరైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు రేపు ఏదైనా దీని ద్వారా మనం ఇంకేదైనా ఫర్దర్గా మార్టిగేజ్ చేయాలన్నా కూడా ఈ యొక్క అప్రూవల్ అయిన ఫ్లాట్స్కి, అప్రూవల్ అయిన బిల్డింగ్స్కి వచ్చే అధికారాలు వేరు, అప్రూవల్ కాని బిల్డింగ్స్కి వచ్చే సౌలభ్యాలు వేరు. కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని, ఈ స్కీము ఈ టైంను మించిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి 1985 నుంచి 2025 వరకు ఇంతవరకు ఇటువంటి స్కీమ్స్ ద్వారా ఎప్పుడు జరగలేదు. అట్లాంటి 40 సంవత్సరాలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసేద్దామని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ ముందుకు వచ్చింది. కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, మేము పీకేఎం కూడా తరఫున మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ స్కీమ్లో కంప్యూటరైజ్డ్ స్కీమ్ ఇది. ఎక్కడ కానీ అవకతవకలకు కానీ లంచాలకు కానీ ఇంకో దానికి కానీ అవకాశం లేకుండా మీరు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీరు చలాన్ కడితే ఖచ్చితంగా మీకు అప్రూవల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఎవరికో లంచం ఇచ్చి పని చేసుకోవడం కానీ ఇంకొక విధంగా మీరు ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అనంతరం పట్టణంలోని భవనాలను, లేఅవుట్లను సందర్శించారు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పుంగనూరుకు రానున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీ మాషా తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ పూర్తయిందన్నారు. మండలాల నుంచి వచ్చిన 1 కోటి సంతకాల పేపర్లను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుంది. ఈ మేరకు మున్సిపల్ బస్టాండు సమీపాన గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద వాహనాన్ని ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. వైసీపీ కుటుంబ సభ్యులు హాజరు కావాలని కోరారు. విద్యార్థుల్లో సహకార గుణాన్ని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, లక్ష్యాలు స్పష్టంగా తెలిపేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు ఎంఈఓ నటరాజరెడ్డి రెడ్డి నసెట్టులు తెలిపారు. పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీచ్ టూల్ మండల స్థాయి శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఉపాధ్యాయులు సంసిద్ధత, బోధనా సమయం, తరగతి గది, సంస్కృతి, సహాయక అభ్యాస వాతావరణం, పాఠ్యాంశ నిర్వహణ, అవగాహన స్థాయి గుర్తించడానికి తరగతి గదిలో ఎలాంటి కృత్యాలు ఇవ్వాలో శిక్షణలో ట్రైనర్లు నారాయణ స్వామి, గంగాధర్లు వివరించారు. తరగతి గది పరిశీలనలో విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి ప్రత్యేకమైన యాప్లో నమోదు చేయడానికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందుకని హెచ్ఎం సార్ ఏం చెప్పినాడంటే నాకు హెల్ప్ చేయండి అని చెప్పిందండి. ఆ 2 క్లాసులు అంటే మీరు ఎలా చెప్తారమ్మా, సేమ్ మీలాగే చెప్తారా అవే చెప్తారు.
నాకు ఎందుకు మళ్ళీ ఫీడ్బ్యాక్ అవి అసలు అబ్జర్వ్ చేయి. మనము ఇప్పుడు అదే లీవ్ అప్లై అయిన తర్వాత ఇది డౌన్లోడ్ చేస్తాం మేడం. డౌన్లోడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ 3 గెట్లు ఉంటాయి. దాన్ని టచ్ చేయడం వెంటనే మనకి ఇక్కడ అవి చూసి మనకి ఏమైనా డౌట్ ఉంటే కూడా మేడం వేసి చూసి అవి అప్లోడ్ చేయాలి. స్వచ్ఛంద అదనపు విద్యుత్ లోడ్ చెల్లింపులకు ఈ నెల 31వ తేదీ చివరి గడువు ముగుస్తుందని పుంగనూరు డివిజన్ విద్యుత్ ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు ప్రభుత్వం మంచి సదవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు. అదనపు లోడ్కు చెల్లించాల్సిన మొత్తంలో రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా ప్రజలకు తెలిపారు. వాలంటరీ అడిషనల్ లోడ్స్ ఇది డిసెంబరు 31 వరకు ఉంది. ఆ లోపల మనం కానీ అడిషనల్ లోడ్ మన ఇంట్లో ఉండే అడిషనల్ లోడ్ రెగ్యులేట్ చేసుకుంటే మనకు బెనిఫిట్, డిపార్ట్మెంట్కి బెనిఫిట్. ప్రజెంట్ అయితే 50% డెవలప్మెంట్ ఛార్జీలు కట్టాలా. దానివల్ల మనం లోడ్ కానీ రెగ్యులేట్ చేసుకుంటే మన ఏరియాలో ఏ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా. ఇప్పుడు 63 ఉంది, దాన్ని లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి 100 పెడతాము. 100 ఉంటే 160 పెడతాము. లేదా 100 ఉంటే ఇంకో 100 పెట్టచ్చు. మనం సమ్మర్లో మనం 2 కిలోవాట్లు మన ఇంట్లో లోడ్ అని 4 కిలోవాట్లు వాడేసి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఫీజులు పోతూ ఉంటుంది. దీన్ని రెగ్యులేట్ చేసుకుంటే అందరికీ మంచిది. నెక్స్ట్ సోలార్ స్కీమ్ ఆల్రెడీ ఉంది. 1 కిలోవాట్ పెట్టుకుంటే 30,000 సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే 60,000 సబ్సిడీ. 3 కిలోవాట్లు పెట్టుకుంటే 75,000 సబ్సిడీ. ఇవి కాకుండా బీసీ వాళ్ళకైతే 20,000 ఎక్స్ట్రా సబ్సిడీ కూడా వస్తుంది. దీన్ని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే చాలా మేలు. 200 యూనిట్స్ అబోవ్ ఉండే వాళ్ళకి కమర్షియల్, గవర్నమెంట్ అంతా స్మార్ట్ మీటర్లు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏ రోజు మన కన్జంప్షన్ ఎంత వాడిండేది మనమే చూసుకోవచ్చు. పోను అవి ప్రీపెయిడ్ మీటర్లు అవుతాయి. మనకు పేమెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అన్ని తావల కాన్స్టిట్యూషన్ డివిజన్లో అన్ని తావల ఆ వర్క్ జరుగుతుంది. పుంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకుల పాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
రైతులకు రాయితీ ఉలవలను పంపిణీ చేశారు. పొంగనూరు మండలం బండ్లపల్లి గ్రామ రైతు సేవా కేంద్రంలో మంగళవారం ఉలవల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ఈసారి సమయానుకూలంగా అందించడంతో గ్రామంలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు రెడ్డెప్ప, మనోజ్ అధికారులు కలిసి ప్రారంభించి రైతులకు ఉలవలు పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతులు ముందుకు సాగేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. వానాకాలం పంటలు సకాలంలో వేసుకునేందుకు ఉలవల పంపిణీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి అర్హుడైన రైతుకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెదిరెడ్డెప్ప, చిన్నరెడ్డెప్ప, మనోజ్, సందీప్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం మేల్పట్లలోని మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టెప్స్ వద్ద గ్రిల్స్ చేయించామని ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణకుమారి చెప్పారు. ఈ నెల 5వ తేదీ జరిగిన మెగా పీటీఎంలో భాగంగా ఈ విషయాన్ని సుధాకర్ రెడ్డికి తెలియజేశామని వెంటనే ఆయన స్పందించి పని చేయించి పెట్టారని అన్నారు. వారికి పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అరుణ తెలిపారు. ఇంకనూ పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణం జరగాల్సి ఉందని, త్వరలో ఆ పనికి కూడా శ్రీకారం చుడతామని అన్నారు. ఈ పనికి దాతల నుంచి సహాయ సహకారాలు కోరుతున్నామని చెప్పారు. పొంగనూరులో పారిశుద్ధ్యం మెరుగునకు పురపాలక శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఉత్తమ ర్యాంకు లక్ష్యంగా సిబ్బంది కృషి చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా పాఠాలు నేర్చుకుని తప్పిదాలకు తావు లేకుండా 100% పారిశుద్ధ్యం కోసం కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణపై సర్వే నిర్వహిస్తూ ర్యాంకులు ఇస్తోంది. పట్టణంలో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. రోడ్లు, కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలను భాగస్వాములు చేయడంతో అన్ని వర్గాల వారిలో మార్పు వస్తోంది. పట్టణంలో పారిశుద్ధ్యం నిర్వహణలో మార్పు తెచ్చారు. పట్టణంలోని 31 వార్డులను 5 జోన్లుగా విభజించి జోన్కు ఒక మేస్త్రిని ఏర్పాటు చేశారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం 7 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు, 36 తోపుడు బండ్లు అందుబాటులో ఉంచారు. 34 డంపర్లు, చెత్త సేకరణ కేంద్రాల ద్వారా రోజు 23.5 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికుల పనితీరు పర్యవేక్షణకు కార్యదర్శులతో పాటు పర్యవేక్షకులను ఏర్పాటు చేశారు. నిత్యం వార్డు విజిట్లో కమిషనర్ మధుసూదన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలనతో పాటు స్థానికుల అభిప్రాయాలు సేకరించి అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టణ ప్రజలు, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది సమిష్టి సహకారంతో ఈ ఏడాది మెరుగైన ర్యాంకు సాధించడమే లక్ష్యమని, నిత్యం పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రధాన కాలువల్లో సైతం మురుగునీరు నిల్వలేకుండా పనులు చేస్తున్నామని, ప్లాస్టిక్ విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి కేసులు రాస్తున్నామని కమిషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ను పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పీకేఎం వుడా చైర్మన్ సురేష్ బాబు. 10న పొంగనూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
అదనపు విద్యుత్ లోడ్ చెల్లింపునకు ఈ నెల 31వ తేదీ చివరి గడువు. ఈ శ్రీనివాసమూర్తి. ముగిసిన టీచ్ టూల్ శిక్షణ తరగతులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.